మీ డ్రెస్సింగ్ స్టార్ రవి ఓడిపోతే అంటారు మాజీ. ఇప్పుడే చూశాను ఓజీ. ఓజీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఊచకోత, మిరాకిల్, గూస్ బంప్స్, వరల్డ్ రికార్డ్ ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆ లుకింగ్ ఏంటి అబ్బా ఎలా చూపించారంటే అసలు చెప్పాలంటే నా మాటలు రావట్లేదు. ఒకప్పుడు తమ్ముడు మూవీ చూసిన హీరోలాగా ఆ లుకింగ్ కనిపించింది. ఒకప్పుడు తమ్ముడు మూవీ ఎలా ఉంది, గబ్బర్ సింగ్ మూవీ ఎలా ఉంది, ప్రతి ఒక్క మూవీ ఎట్టుకొట్టారు. ఈ సీన్ లో ఇందులో మాత్రం ఎలివేషన్స్, ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బీజిఎంస్ లో కొట్టారు తమన్ గారు. స్టోరీ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఒకటి మీకు అర్థం కాలేదు, గంజాయి నుంచి ఒక ట్రక్ దాని గురించి తీశారు. ఇందులో ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా లేట్ గా ఎంట్రీ ఉంటుంది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు. చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా చూపించారు. ఫస్ట్ ఫైట్ అయితే వైట్ షర్ట్ వేసుకొని బ్లడ్ నరుకుతుంటే ఆ బ్లడ్ తో వాటర్ తడిపినప్పుడు ఆ షర్టుని జెండలాగా కట్టారు. ఓజీ అంటే ఒక్కొక్కరు ఆ మూవీలో చెమటలు పట్టిపోతున్నాయి. చూపించే విధానం చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలి మీకు ఏంటంటే ఇందులో హీరోయిన్ కూడా ఫస్ట్ టైం చనిపోతుంది. ఒక సెంటిమెంట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా చెప్తున్నా ఫస్ట్ డే కలెక్షన్ అయితే ఆల్రెడీ పెట్టిన అమౌంట్ అయితే రావచ్చు. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పారు ఏంటంటే జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, అయినా కూడా జింక దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం. ఆ భయం దొరుకుతుంది. ఆ భయం పుట్టించింది ఎవరు? జై ఓజస్ గంభీరా, జై పవన్ కళ్యాణ్. బాబులకే బాబు, మా పవన్ కళ్యాణ్ బాబు.